రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికి రైతు భరోసా రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మేము జనవరిలో మొదలుపెట్టి మార్చి 31 లోపల రైతు బంధు చెల్లిస్తాము. చెల్లించిరండి 420 పథకాలు నేను చెప్తే ఆ టీవీ మీకు సాయంత్రం డిన్నర్కి ఇక్కడే టైం అయిపోతుంది మన వాళ్ళందరికీ. ఇదండి 420. ఇది కాకుండా మళ్ళీ అదే తుక్కుగూడలో తుక్కు విషయాలు మాట్లాడి ఈ 420 హామీలను అమలుపరచకుండా మళ్ళా కొత్తగా ఒక దుకాణం పెట్టుకొని న్యాయ పాంచ్ న్యాయ్ 25 హామీలన్నీ మళ్ళీ ఒకటి తీసుకొచ్చారు కొత్తగా వాళ్ళు నిన్న. ఇది కనబడుతుందా సార్? ఇది 5 న్యాయ్ 25 గ్యారెంటీ అట. పాత 420 పోయింది. ఇందులో ఘోరమైన విషయం ఏంటంటే రోహిత్ గారు పేజీ నెంబర్ 23 సార్. 23లో వారు ఏం చెప్తారంటే పేజీ నెంబర్ 23 ఐటమ్ నెంబర్ 13లో ఐటమ్ నెంబర్ 13 దాంట్లో వారు ఏమంటారంటే వి ప్రామిస్ టు అమెండ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ద ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అవుతారా అండి? ఇలా రంజిత్ రెడ్డి గారు రేపు ఎట్లా ఓడిపోతూ ఉన్నారు. ఇప్పుడు డిస్క్వాలిఫై అయిపోవాలి కదా, పోటీకి అనర్హులు కావాలి కదా. రాహుల్ కాంగ్రెస్ ఏమో ఇది చెప్తుంది, ఇక్కడ రాష్ట్రంలో ఏమో రేవంత్ కాంగ్రెస్. ఏది నమ్మాలండి? అదే స్టేజ్ మీద అదే వేదిక పైన ఖమ్మం జిల్లా తెల్లం వెంకట్రావు గారు పార్టీలో జాయిన్ అవుతారండి. వీళ్ళ మేనిఫెస్టోలో ఇది ఉంటుంది 23వ పేజీ నెంబర్లో. ఈ పేజీ నెంబర్లో మరి ఇది కరెక్టా లేకపోతే ఇది ఇచ్చింది ఇది రేవంత్ కాంగ్రెస్ కరెక్టా? ఎవరు నమ్మాలండి? ఇవి మాటలా నీటి మూటలా? రోహిత్ గారు ఎవరు నమ్మాలి? తుక్కుగూడలో అక్కడే 420 హామీలు ఇచ్చి అమలు పరచకుండా మళ్ళీ వచ్చి అదే రాహుల్ గాంధీ చేతుల మీదుగా మళ్ళీ 5 న్యాయ్ 25 గ్యారంటీ అన్నాడు. ఎవరు నమ్ముతారు సార్? ఇప్పుడు చూపిస్తారు కదా, అందుకోసమే వారు వన్ సైడ్ ఉంది గ్రౌండ్లో. నమ్మలే మేము ఓడిపోతామంటే ఆర్టీవీ కూడా నమ్మలే మేము ఓడిపోయినాం. ఇవాళ వాళ్ళకు కూడా అండర్ గ్రౌండ్ కరెంట్ ఉంది. విమర్శలు ప్రారంభమైనాయి, వ్యతిరేక ప్రారంభమైంది. ముసలవ్వలు 4000 కోసం జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైందో గుర్తుందా? గుర్తుంది. 111 రోజులు. 111 రోజులు కూడా మేము ఎందుకు వచ్చామంటే ఇలా 100 రోజులు కాంగ్రెస్ కావాలి మార్పు రావాలి అన్నారు. దాంట్లో ఆర్టీవీ వాళ్ళు కూడా అన్నారు కాంగ్రెస్ కావాలి మార్పు రావాలి. వచ్చింది కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ వచ్చింది, మార్పు కూడా వచ్చింది. మన ఇంటర్వ్యూ సమయంలో 11 సార్లు కరెంటు పోయింది. ఊర్లల్లో కరెంటు పోతున్నాయి, మోటార్లు గాలిపోతూ ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతూ ఉన్నాయి, జనరేటర్లకు గిరాకీ వచ్చింది, మోటార్లకు వైర్లే దుకాణాలు ప్రారంభమైనాయి. తులం బంగారం మా అక్క చెల్లెలకు లేదు, కళ్యాణ లక్ష్మి రాలేదు, ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇంతవరకు రాలేదు, 2 లక్షల రుణమాఫీ కాలేదు, రైతులకు రైతు బంధు రాలేదు, రైతులకు 15,000 రైతు బంధు రాలేదు. అయ్యా అన్న వస్త్రం కోతే ఉన్న వస్త్రం ఊడిపోయినట్టు 15,000 కాదు 5,000 10,000 కూడా రాలేదు. 5 ఎకరాలకు కూడా రాలేదు. రైతు కూలీలకు 12,000 అన్నారు, అది కూడా రాలేదు. మా నిరుద్యోగ యువకులు ఇక్కడ ఉన్నారు, ఉద్యోగాలు లేక జర్నలిస్టులుగా మారి చదివి ఏం చేయాలని అర్థం కాక మమ్మల్ని తిట్టడానికి ఇక్కడ జర్నలిస్టుగా మారినటువంటి ఉద్యోగస్తులకు నిరుద్యోగంతో ఉన్నారు. మా వదినలకు 4,000 రూపాయలు పింఛన్ వస్తున్నారు. ఆ తల్లికి వస్తాయని చూశారు, వాళ్ళ అత్తకు 4,000 వస్తాయని చూశారు, చెల్లికి 2,500 వస్తాయని చూశారు, భార్యకు 2,500 వస్తాయని చెప్పి రోహిత్ గారు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ రూపాయి రాలేదు. ఏం సార్ వాస్తవం కాదా? మన అత్తమ్మకు వస్తే తీసుకోవా, మన తల్లికి వస్తే తీసుకోవా, ఇక్కడ నీకు ఓటక్కు లేదా? మన వదినకు 2,500. కానీ జీవన్ రెడ్డి గారు మీరు ఉన్న ఖజానా అంతా మీరు ఖాళీ చేసిపోయి పైసలు లేకుండా చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏమి ఇవ్వట్లేదని బదనం చేస్తున్నారా? ఖాళీ చేసేది మేమేముంటుందండి? ఎన్నోసార్లు వైట్ పేపర్ కూడా రిలీజ్ చేసినారు. పాలన చేయడానికి మౌలి గారు తెలివి కావాలి, ఖజానా అవసరం లేదు. మాకు ఖజానా ఉండేనా? 6 లక్షల కోట్లు మా దగ్గర ఉండేనా? 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం అక్కడ పడి ఉండేనా?
85,000 కోట్లు రైతు తెలంగాణ బంధుకి ఏర్పడే పడి ఉండేనా? నాటికి మిగిలిన 1,56,670 జీవన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, మౌలి గారు, జీవన్ రెడ్డి గారు, ప్రపంచాన్ని 3 సార్లు జీవన్ రెడ్డి చుట్టొద్దా? గారు, మౌలి గారు అడిగిన వచ్చి క్వశ్చన్ మిషన్ భగీరథ ద్వారా 40,000 కోట్లతో మీ ఇంటికి నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా? జీవన్ రెడ్డి గారు, వాస్తవం కాదా? జీవన్ దీనికి రెడ్డి గారు, సమానం చెప్పండి. జీవన్ రెడ్డి గారు, తెలివి మీరు ఉండాలి. అధికారంలోకి వచ్చే డబ్బులు నాటికి- ఇచ్చారా మాకు? మిషన్ భగీరథ 40,000 కోట్లు రేవంత్ రెడ్డి తెచ్చిచ్చాడా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చాడా? శ్రీధర్ బాబు ఇచ్చారా? బట్టి విక్రమార్క గారు ఇచ్చారా? కాళేశ్వరానికి 80,000 కోట్లు ఎవరు ఇచ్చారని? తెలివితో గౌరవ ముఖ్యమంత్రి గారు నిత్యం 18 గంటలు పనిచేస్తూ రాత్రి 3 గంటల వరకు పనిచేస్తూ ఇలా ఇన్ని పథకాలు మీకు అందించాడు. ప్రతి ఏమన్నారు పెడతా అంటే ఆశనట 4,000 ఇస్తారంటే ముసలోళ్ళంతా అటే పోయినారు. రేవంత్ రెడ్డి అని. ఇప్పుడు ఈ ఆర్టీవీ నుంచి నేను చెప్తా ఉన్నా, ఈ ఎంపీ ఎలక్షన్లలో ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తే అక్కడ వెళ్ళండి, లేకపోతే మా వైపు రండి. కళ్యాణ లక్ష్మి ఇచ్చి తులం బంగారం ఇస్తే మా వైపు రండి, వాళ్ళ వైపు వండి. తులం బంగారం రాకపోతే మా వైపు రండి. మా అక్క చెల్లెలకు 2,500 ప్రతి మహిళకి ఇస్తే అక్కడ వెళ్ళండి, లేకపోతే బీఆర్ఎస్ కారు గుర్తు కోటేయండి అని చెప్తా ఉన్నా. ఇస్తామని చెప్తున్నారు కదా. ఎప్పుడు ఇస్తారు? ఎలక్షన్ కోడ్ ఉంది, కోడ్ తర్వాత ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. మీరు చెప్పింది ఎట్లుందంటే చంద్రమౌళి గారు అవ్వకు బువ్వ పెట్టినోడు చిన్నవ్వకు బంగారు గాజులు తొడుగుతాడా? 40 రోజులలో పింఛన్లు ఇయ్యనోడు, 2,500 రూపాయలు ఇయ్యనోడు, తులం బంగారం ఇయ్యనోళ్ళు ఇయ్యాల రేపు ఇస్తారంటే నమ్ముతారా ప్రజలు? చాలా కోపంతో ఉన్నారు. జీవన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ ఒక్క రోజులో అమలు చేయడం సాధ్యం అవుతుందా? ఇప్పుడు 120 రోజులు 110 రోజులు దాటి 120 రోజుల వరకు అవుతుంది. రేవంత్ సర్కార్ దాటి 4 నెలలు అవుతుంది. అన్ని హామీలను ఒకేసారి అమలు బోనస్ వడ్లకు బోనస్ ఇస్తాను చెప్పండి 45 రోజులు ఒక్కొక్కటి అమలు చేసుకుంటాం. వడ్లకు బోనస్ కూడా ఇవ్వలేరా? మేము 10,000 రూపాయలు రైతు బంధు మొత్తం 63 లక్షల మంది రైతులకు ఇచ్చాము. మీరు 15,000 ఇవ్వలేరు, 10,000 ఇవ్వలేరు, మొత్తం ఎకరాలకు ఇవ్వలే, 4 ఎకరాలకు ఇచ్చారు కూడా 80% 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇవ్వలేరా? 80% ఇచ్చేసాం. ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఖజానాన్ని ఖాళీ చేసి పెట్టడం కారణంగా కొంత సర్దుబాటు చేయాల్సి వస్తుంది అని చెప్తారు. అవసరం లేదు. బడ్జెట్లో మేము లెక్కలు రాసేదంతా డబ్బులు ఉండవు సార్. బ్రీఫ్ కేసు పట్టుకొస్తారు కదా ఈటల రాజేందర్ నుంచి హరీష్ రావు దాకా, ఆ బడ్జెట్ పైసలు ఉండయి. అది ఫోటో కోసం బ్రీఫ్ కేసు తీసుకొస్తారు. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏమనుకో లంకె బిందెలు అనుకొని వచ్చినా, లంకె బిందెలు ఉంచుకొని వచ్చినా అంటే లంకె బిందెలు మరి నువ్వే అన్నావు సెక్రటరేట్ కింద ఉన్నాయని చెప్పి తవ్వుకో. లంకె బిందెలు ఉండయి, డబ్బులు ఉండయి ప్రభుత్వాల దగ్గర. ఇలా దేశాల అభివృద్ధి చెందినటువంటి అమెరికా, రష్యా, చైనా దేశాలు కూడా ఇలా అప్పుల పాలై ఉన్నాయి. భారతదేశం కూడా మోడీ గారు రాకముందు ఎన్ని లక్షల కోట్లు నేను అంతకు 10 అంతలు అప్పు చేసి పెట్టి ఇలా మోడీ గారు మీకు డాటా కావాలంటే ఇస్తారు, 2 నిమిషాలు సమయం ఇస్తే. అప్పులు చెయ్యంది ఎవరండి? అనిల్ అంబానీ నుంచి ముఖేష్ అంబానీ దాకా, అదాని దాకా ఉన్నాయి. వీళ్ళ దాకా ద్వంద్వనీతి లేదు. రాహుల్ గాంధీ అదాని వద్దు అంటాడు, రేవంత్ రెడ్డి అదాని ముద్దు అంటాడు. జీవన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి బలపడుతున్నాడు, కాంగ్రెస్ బలపడుతోంది అనే అక్కసుతో నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది బీఆర్ఎస్. కారు ఖాళీ అయిపోతుందనే భయంలో, అభద్రతా భావంలో కారు ఓవర్లోడ్ అయింది. సర్వ పార్టీలు అన్ని వచ్చి ఇలా కూర్చున్నాయి. మీ ఇంట్లో ఎవరు వచ్చారు? వేరే పార్టీలు. మీరు స్నానంకి వెళ్ళినప్పుడు బాత్రూంలో నల్లా చాలు చేస్తారు, బకెట్ నిండిన తర్వాత ఒలికిపోవా? అన్ని పార్టీలలో ఇంట్లో వచ్చి కూర్చున్నారు. రంజిత్ రెడ్డితో ఓవర్లోడ్ అయింది. రాజకీయాలు ఉంటాయి. రంజిత్ తోని 5 మంది లేరు, కేకేతోని ఒక్క మనిషి కూడా లేడు, కడియం కావ్యతోని ఒక మనుషులే లేరు అసలు. ఇప్పుడు వరంగల్లో ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలో అని తలలు పట్టుకుంటున్నారంట. మరి అదే కదా, అంటే ఎవరికి ఇవ్వాలో తెలియట్లేదు. సరే సిగ్గుందా ఈ జాతీయ పార్టీలకు? కాంగ్రెస్ బీజేపీలకు నగేష్ ఏ పార్టీ అండి? కడియం శ్రీహరి ఏ పార్టీ అండి? కడియం కావ్య ఏ పార్టీ అండి? రంజిత్ రెడ్డి ఏ పార్టీ అండి? ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో దానం నాగేందర్ ఏ పార్టీ అండి? మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ ఏ పార్టీ అండి? భువనగిరిలో ఏ పార్టీ నుంచి వచ్చి పోటీ చేస్తూ ఉన్నారండి? వీళ్ళకు అభ్యర్థులు దిక్కులేరు. జాతీయ పార్టీలు చంద్రమౌళి గారు అభ్యర్థులు దిక్కులేరు సార్. క్యాండిడేట్లు మేము బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. వినండి, ఒక ఉత్పత్తి కేంద్రం, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నాయకులను తయారు చేస్తుంది. నాలాంటి నాయకులు, మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాయన ఉప సర్పంచ్ కాదు, అట్లాంటిది నన్ను 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి గొప్పని బీఆర్ఎస్ లో విలీనం చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు 2014లోను 2018 ఎన్నికల తర్వాత 2 సార్లు ఆ పరిస్థితి ఎందుకు? రాజ్యాంగంలో 10th షెడ్యూల్ ఎందుకు పెట్టారు? రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం, రాజ్యాంగబద్ధంగా మేము చట్ట ప్రకారం కాదు. మీకు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పుడు, ప్రజలు పూర్తి మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఇతర పార్టీ నాయకులు మళ్ళీ రోహిత్ గారి మీద అదే చెప్తారు 10th షెడ్యూల్ వాళ్ళు మారుస్తారని చెప్పారు. మాట్లాడలేదు వాళ్ళు చెప్పారండి. వాళ్ళు ఏం చెప్పారంటే దీంట్లో మళ్ళీ చెప్పాలి.
ఒక్క నిమిషం. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు ఇచ్చిన హామీ గురించి నేను మాట్లాడలేదు. నేను ప్రామిస్ టు అమెండ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. చట్టానికి నైతికానికి చాలా తేడా ఉంది. చెప్పు అది ఉండే కాబట్టి దాని ప్రకారం 3/4 జీవన్ రెడ్డి గారు పార్టీలో చేరిపోయారు. నేను అనేదానికి చట్టానికి నైతికానికి చాలా తేడా ఉంది. అసలు పార్టీల నాయకులు వద్దా? పార్టీ ఫిరాయింపులకు కర్త కర్మ క్రియ ఈ దేశంలో ఎవరున్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. మన రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో 2007లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పార్టీ ఎమ్మెల్యేలు 7 నుంచి 11 మందిని బర్లను గొర్రెలను జంగిట్లో బర్లను కొన్నట్టు ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ. అసలు దీనికి కర్త కర్మక్రియ కాంగ్రెస్ పార్టీ. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు మమ్మల్ని అవినీతి అంటారు, మమ్మల్ని చెప్పండి సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.